బహుశా మీతో ఇవే నా చివరి మాటలు కావచ్చు. బాగా వినండి. అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ నా పాదాల క్రిందున్నాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బుపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు. మీరంతా ఆదం సంతానం. ఆదం మట్టితోనే సృజించబడ్డాడన్నది మరువకండి. ముస్లిములంతా పరస్పరం సోదరులు. మీ బానిసలకు మీరు స్వయంగా తినే భోజనమే పెట్టండి. మీరు స్వయంగా ధరించే బట్టలే వారికి కూడా ధరించడానికి ఇవ్వండి. అజ్ఞాన కాలపు హత్యా పరిహారాలన్నీ నేటితో అంతం చెయ్యబడ్డాయి. ప్రప్రథమంగా నేనే నా వంశంలోని హత్యా ప్రతీకారాన్ని ఇక్కడితో అంతం చేసేస్తున్నాను. అజ్ఞాన కాలపు వడ్డీ లెక్కలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. స్వయంగా నా వంశంలోని అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీని నేను అంతం చేస్తున్నాను. మహిళల గురించి దేవునికి భయపడండి. మీకు స్త్రీలపై ఏ విధంగా హక్కు ఉందో అదే విధంగా వారికి కూడా మీపై హక్కు ఉంది. మీ రక్తం, మీ ప్రాణం, మీ ధనం ప్రళయం వరకు ఒకరిదొకరికి పవిత్రం చేయబడ్డాయి. ఈ రోజు, ఈ నెల, ఈ నగరం పవిత్రంగా మారినట్టు నేను మీ కొరకు 2 వస్తువులను వదిలిపెడుతున్నాను. వాటిని మీరు దృఢంగా పట్టుకొని అనుసరించారంటే మీరు ఏనాడూ దారి తప్పరు. అవి దైవ గ్రంథం ఖురాన్ మరియు నా సంప్రదాయం అంటే సున్నత్. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమావేశమైన వారిని సంబోధిస్తూ, దైవ సన్నిధిలో మిమ్మల్ని నా గురించి ప్రశ్నించినప్పుడు మీరు ఏమని సమాధానమిస్తారు అని అడిగారు. దానికి అక్కడున్నవారు, మీరు దేవుని సందేశం మాకు అందజేశారని, తమ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించారని బదులిస్తాం అని జవాబు చెప్పారు. దానికి ఆయన ఆకాశం వైపునకు వ్రేలెత్తి, అల్లాహ్ నీవే సాక్షి అని 3 పర్యాయాలు పలికారు. ఆ సందర్భంలోనే సూరే మాయిదా యొక్క ఈ ఆయత్ అవతరించింది. నేడు నేను మీ కొరకు మీ ధర్మాన్ని, జీవిత సంవిధానాన్ని పరిపూర్ణం గావించాను. నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంనే అనుసరణీయమైన మార్గంగా, ధర్మంగా సమ్మతించాను అని.